అసలు ఈ సంక్రాంతి అంటే ఏమిటి? ఆ రోజుల్లో మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాము అనేటువంటిది కూడా ఒకసారి మనం అవలోకనం చేద్దాం. గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహా. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ప్రేక్షక మహానుభావులకందరికీ కూడా క్రోధినామ సంవత్సరం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని అందరికీ శుభకామనం చేస్తూ, ముందుగా సంక్రాంతిని గూర్చి మనం తెలుసుకోవాలి. భారతదేశంలో ఉండేటువంటి అందరూ కూడా ఈ సంక్రాంతి మహోత్సవాన్ని జరుపుకుంటారు. సంక్రాంతి వస్తోందంటేనే అందరికీ ఎంతో ఆనందకరమైనటువంటి సందర్భం. బంధుగణం, మిత్రగణం, స్నేహవర్గం, అధికారవర్గం, ఆబాల గోపాలం అందరూ కూడా అన్ని వర్ణముల వారు అన్ని గృహాల్లోనూ కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ ఈ సంక్రాంతి మహోత్సవాలు జరుపుకుంటారు. అలాగనే ప్రతి గ్రామాన, ప్రతి పట్టణంలోనూ, ప్రతి దేవాలయంలోనూ అన్ని చోట్ల కూడా ఈ సంక్రాంతి సంబరాలు అనేటువంటి పేరుతోటి కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటాం. అసలు ఈ సంక్రాంతి అంటే ఏమిటి? ఆ రోజుల్లో మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాము అనేటువంటిది కూడా ఒకసారి మనం అవలోకనం చేద్దాం. సంక్రాంతి ప్రతి నెలలోనూ కూడా వస్తుంది. పెద్దలు మన పూర్వులు చెప్పారు, ప్రతి మాసంలోనూ కూడా సంక్రాంతి వస్తుంది. ఆయా విశేషమైనటువంటి సూర్యుడు యొక్క గమనాన్ని బట్టి ఈ సంక్రాంతి వస్తుంది అని చెప్పారు. ఈ గ్రహాలకన్నిటికీ కూడా అధిరాజు ఎవరు అంటే సూర్యభగవానుడు. అలాంటి సూర్యుని యొక్క గమనము ఒక్కొక్క రాశిలోంచి ప్రయాణం చేసేటప్పుడు, మేషం, వృషభం ఇట్లా ప్రయాణం చేసేటప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సంక్రాంతి వస్తుంది. అయితే ఈ మకర సంక్రాంతి లేక ధనుస్ సంక్రాంతి నుండి మనం చేస్తున్నాం. ఇప్పుడు నిన్న వరకు కూడా ధనుర్మాసం నడిచింది. ధనుర్మాసం మనకి నెల ఉంటుంది, నెల రోజులు. ఈ నెల రోజులకి విశేషం ఏమిటి అంటే ధనుస్సులో సూర్యుడు ప్రవేశిస్తాడు ధనురాశిలో, కాబట్టి ధనుర్మాసము అన్నారు. రేపు వచ్చేటువంటిది మకర సంక్రాంతి అన్నారు, అంటే మకర రాశిలో ప్రవేశిస్తాడు సూర్యభగవానుడు, కాబట్టి మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతి అంటే సంక్రాంతి, పాద విక్షేపణే, క్రయపాద విక్షేపణే అని సూర్యుడు ఒక్కొక్క అడుగు ఒక దాంట్లో వేస్తుంటాడు. మనం చూడండి, ఒక అడుగు తీసి ఒక అడుగు వేస్తాం. ఆ వేసినటువంటి దానినే సంక్రాంతి అన్నారు సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి. కాబట్టి ప్రతి మాసంలోనూ నడుస్తూనే ఉంటాడు. ఇన్ని రాసులు 12 మాసాలలో 12 రాసులు నడుస్తూ ఉంటాడు. మళ్ళీ పూర్తిగా తిరిగి మళ్ళీ మేషంలోకి వస్తాడు సంవత్సరాదికి. ఈ మాసంలో దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు విశేషము అంటే అయన సంధి కాలం కాబట్టి దీనికి విశేషము అని చెప్పారు. అయన సంధి అంటే నిన్నటి వరకు దక్షిణాయనం, ఇదిగో రేపటి నుంచి ఉత్తరాయణం వస్తుంది మనకి. సంక్రాంతి రోజుల్లో ఉత్తరాయణ పుణ్యకాలము అని చెప్పి మనకు వస్తోంది. అంటే అయన సంధి 6 మాసాల తర్వాత, అంటే ప్రతి సంవత్సరానికి కూడా 6 మాసములు దక్షిణాయనము, 6 మాసములు ఉత్తరాయణము అని దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలాలుగా మనకి చెప్పారు. సహజంగా ఉత్తరాయణం వచ్చేటప్పటికి ఎంతో పుణ్యమైనటువంటి కాలంగా పెద్దలు మనకి చెప్తున్నారు. అంటే దేవతా అనుగ్రహాన్ని పొందడానికి, పుణ్యకార్యాలు చేయడానికి, అలాగనే విశేషమైనటువంటి దేవాలయాలు ఇత్యాది నిర్మాణాలకి లేక ప్రతిష్టా మహోత్సవాలకి, అలాగనే ఇంట్లో శుభకార్యాలు జరిపించుకోవడానికి
ఇలా చాలా రకాలుగా కూడా ఈ విశేషమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలాన్ని గొప్పగా చెప్పారు. సహజంగా మనకి సంధికాలం ఎప్పుడు కూడా చాలా పవిత్రంగా ఉంటుంది. ప్రతిరోజు మనకి సంధికాలం, సంధ్యాకాలం అంటూ ఉంటాం. ప్రాతఃసంధ్య, మాధ్యందిన సంధ్య, సంధ్యాకాల సంధ్య. సంధ్య అంటే సంధి. ప్రాతకాలంలో సూర్యుడు ఉదయిస్తాడు, ప్రాతకాల సంధ్యావందన కాలం. ఆ సమయంలో సూర్యుడిని లేక భగవంతుడిని మనం పూజించుకుంటాం తెల్లవారుజామున. మధ్యాహ్న సమయంలో మళ్ళీ మధ్యాహ్న సంధ్య, సాయం సమయంలో సరిగ్గా మనకందరికీ తెలుసు సాయం సంధ్యాకాలం అంటాం. ఇట్లా ఈ సంధి కాలానికి పవిత్రత ఉంది ముందసలు. అటువంటి పవిత్రమైనటువంటి కాలాన్ని గుర్తించి మన మహర్షులు 6 మాసాలు ఇట్లాగా 6 మాసాలు అట్లాగా ఉంటుందని ఆ సంధి కాలంలో చెప్పబడేటువంటి ఏ విశేషమైనటువంటి సంక్రాంతి ఉన్నదో దానికి వైశిష్ట్యాన్ని ఎక్కువ చెప్పారు. మనం కూడా దాన్ని ఎక్కువగా సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి వస్తుంది అంటే ఈ మకర సంక్రాంతినే దృష్టిలో పెట్టుకుంటాం తప్ప మిగతా సంక్రాంతులు ప్రతి నెల వచ్చినా కూడా సహజంగా అందరూ పట్టించుకూడదని. పంచాంగంలో మనకి పంచాంగకర్తలు దైవజ్ఞులు రాస్తూ ఉంటారు. ప్రతి నెలలోనూ కూడా ప్రతి సంక్రాంతి రాస్తూ ఉంటారు వారు. మకర సంక్రాంతి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రము మనకి విశేషమైనటువంటి కాలంగా చెప్పడానికి కారణం ఏమి అంటే అయన సంధి కాలం కాబట్టి అని చెప్పారు. అంటే 13వ తారీఖు సోమవారం, 14వ తారీఖు మంగళవారం, 15వ తారీఖు బుధవారం. అంటే సోమ, మంగళ, బుధ 3 వారాలు, 13, 14, 15 తేదీలు ఈ జనవరి నెలలో వచ్చేటువంటి సంక్రాంతి ఏదైతే ఉన్నదో దాన్ని మనము భోగి పండగ 13వ తారీఖు అన్నాం. ఏమండి, మకర సంక్రాంతి 14వ తారీఖు అన్నాం, కనుమ 15వ తారీఖు అన్నాం, ముక్కనుమ 16వ తారీఖు అన్నాం. చూడండి, 3 రోజులు ప్రత్యేకంగా ఎప్పుడు ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. అందులో ప్రధానమైనటువంటి కాలం ఏది? మకర సంక్రాంతి. దానికి ముందు దానికి తర్వాత రోజు భోగి పండగ, కనుమ పండుగ. చూడండి, ఎప్పుడు కూడా ఒక పర్వదినం వస్తుంది అంటే ఆ పర్వదినానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్, దాని యొక్క విశేషం గుణం అటు ఇటు కూడా ఉంటుంది. కాబట్టి మన పూర్వులు మకర సంక్రాంతిని బాగా హైలైట్ అంటే బాగా ఉన్నతంగా చూపిస్తూ ఈ మకర సంక్రాంతి అయన సంధి కాలం కూడా కాబట్టి, ఉత్తరాయణ పుణ్యకాలం కూడా కాబట్టి దీన్ని విశిష్టంగా మీరు జరుపుకోండి అని పూర్వులు మనకి దీన్ని వాడకంలోకి తెచ్చారు, ఆచారంలోకి తీసుకొచ్చారు. ఆచారం అంటే చెప్పుకున్నాం కదా, పూర్వం నుంచి నడిచేటువంటి మార్గమే ఆచారము అన్నారు. కుటుంబాచారాలు ఉంటూ ఉంటాయి కొన్ని. అట్లాగనే వారి గృహాల్లో వాళ్ళు పెద్దలు చెప్పినటువంటి మార్గం, ఒక మంచి మార్గం ఏదైతే ఉందో దాని ఆచారంగా కూడా చెప్పారు. అది శాస్త్ర మర్యాదకు కూడా సరిపోతూ ఉంటుంది. సహజంగా శాస్త్రాన్ని బట్టే ఆచారాలు వచ్చినాయి కాబట్టి అది దేశకాల ధర్మాలను బట్టి కొన్ని మార్పు ఉన్నప్పటికీ వాటికి పెద్ద ఎక్కువ విశేషంగా మార్పులు ఉండవు. సహజంగా అన్నీ కలుస్తూ ఉంటాయి. అట్లా ఈ సంక్రాంతి కాలంలో సర్వులు కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ప్రధానంగా మన ప్రాంతంలో ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంది. ప్రధానంగా మన ఈ గోదావరి జిల్లాల్లో, ఎందుకంటే మనం ఇక్కడి నుంచి భీమవరం నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి భీమవరం నుంచి వచ్చేటువంటి ఈ మాధ్యమాన్ని ఆధారంగా చూసి మనం చూస్తున్నాం కనుక మనం మాట్లాడితే ఈ భీమవరం పట్టణానికే కాదు, ఈ జిల్లాకే కాదు, ఈ ఉభయ గోదావరి జిల్లాలకి కూడా చాలా గొప్ప వైశిష్ట్యం ఉందండి. ఈ సంక్రాంతి సందర్భంగా ఇక్కడ భీమవరంలో అయితే అమ్మవారు మావుళ్ళమ్మ అమ్మవారి యొక్క తిరణాలు జరుగుతాయి, అద్భుతంగా జరుగుతాయి. తూర్పుగోదావరి జిల్లాలకు వెడితే అక్కడ ప్రభల తీర్థం అని చెప్పి చేస్తూ ఉంటారు. అక్కడ 11 రూపాల్లో మహాదేవ శివో రుద్ర శంకరో నీలలోహిత ఈశానో విజయో భీమ దేవదేవో భవోద్భవ ఆదిత్యాత్మక శ్రీ రుద్ర ఇత్యేకాదశి నీతథ అని 11 రుద్రులు 11 మంది ఆ తూర్పుగోదావరి జిల్లాలో ఉండేటువంటి పవిత్ర క్షేత్రాల్లో ఉండేటువంటి దేవాలయాలు, శివుడి యొక్క దేవాలయాల నుంచి 11 ప్రభలు ఆ జగన్న తోటలో పరివేష్టించి అందరికీ దర్శనం ఇస్తారు ఒకేసారిగా. దాని గొప్పతనం చాలా గొప్ప. అట్లాగే మన భీమవరంలో మావుళ్ళమ్మ అమ్మవారికి నెల రోజులు అద్భుతంగా ఈ తిరునాళ్ళు చేస్తారు. అశేష ప్రజానికం వస్తారు రోజు కూడా అమ్మవారిని ఆ దివ్యమంగళ రూపాన్ని చూసి అందరూ కూడా ఆనంద పరవశులైపోతూ ఉంటారు. అక్కడ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా ఆలయం తరఫున ఉండేటువంటి ఆ బృందం ఎవరైతే ఉన్నారో భక్తులు వారి ద్వారా చేస్తూ ఉంటారు. ఈ సంక్రాంతి చాలా గొప్పది అని చెప్పడానికి ముందు భోగి పండగ చెప్పు. ఈ భోగి పండగ భోగి భోగములనిచ్చు అన్నారు. ఈ భోగి పండుగని మనం చూస్తే 13వ తారీఖు వచ్చింది సోమవారం రోజున. ఆ భోగి పండుగ నాడు చిన్న చిన్న పిల్లల చేత వాళ్ళకి ఆ భోగి మంటలు వేస్తూ ఉంటారు. ఆవు గో సంబంధమైనటువంటి పిడకలు అనమాట. అవి వాటిలో వేసి తద్వారా వచ్చేటువంటి వేడిని
లేక పొగని పీలిస్తే మనకందరికీ కూడా చక్కటి ఆరోగ్యం కూడా చెప్పారు. మరి పూర్వం నుంచి కూడా దేవాలయాల్లో అక్కడక్కడ హోమాలు అవి చేస్తే ఇప్పటికి కూడా దాని నుంచి వచ్చేటువంటి హవిర్గంధ గవాంరేణు వేదానాం ధ్వనిరేవచ అన్నారు. హవిర్గంధ అంటే హోమాలు చేసేటప్పుడు వచ్చేటువంటి ఆ మంచి సువాసన ఏదైతే ఉందో అది ఈ లోపల ఉండేటువంటి మొత్తం దేహాన్నంతని కూడా శుద్ధి చేస్తుందన్నారు వాసన. అలాగనే ఈ భోగిమంటలు వేసేటప్పుడు గోసంబంధమైనటువంటి ద్రవ్యం, ఆ పిడకలు, ఆవు పిడకలు అన్నమాట, వాటన్నిటినీ కూడా వేస్తే వాటి నుంచి వచ్చేటువంటి వేడి, ఆ గాలి అదంతా కూడా పిల్లలకి చాలా క్షేమాన్ని ఇస్తుంది, బాలలకు ఉండేటువంటి రోగాలను పోగొడుతుందన్నారు. అందుకనే పిల్లల్ని తీసుకుని వెళ్ళి భోగిమంటల దగ్గర ఆవు పిడకలు వేస్తూ ఉంటారు. భోగి పండుగ ఆ రోజు అంటే భోగి అంటే మనకి కూడా పెద్దలకి కూడా భోగాన్ని ఇచ్చేటువంటి కాలము. అంటే రేపటి రోజు సంక్రాంతి వస్తుంది, దానికి ముందు రోజు భోగి పండుగ అన్నారు. అంటే మనందరం కూడా చాలా చక్కటి శ్రద్ధతోటి భగవద్ ఆరాధన కూడా చెయ్యాలి 3 రోజులు కూడా. ఎందుకంటే మన ఇష్టం వచ్చినట్టుగా ఏవో ప్రకృతి ధర్మంగా ఏవో కార్యక్రమాలు, ఉత్సవాలు చేసుకుంటామంటే సరిపోదు. అవన్నీ ఒక పద్ధతి. ఇంట్లో కూడా ఈ 3 రోజులు కూడా భగవద్ ఆరాధన చేయాలి. నూతనంగా వివాహమైనటువంటి కన్యకలు బొమ్మల కొలువు అని చేస్తూ ఉంటారు. సావిత్రి గౌరీ వ్రతము అంటారు దాన్ని. అంటే వాళ్ళ యొక్క క్షేమం కోసం, సంతానం కోసం, ఐశ్వర్యం కోసం, అలాగే ఆ సువాసినీత్వం కోసమని ఈ వ్రతాలు కూడా ఈ రోజుల్లోనే చేస్తూ ఉంటారు. కనుమ నుంచి ప్రారంభించి ముక్కనుమ నుంచి. ఆ విధంగా మనం చూసినా, పిల్లలకి క్షేమం కోసం చూసినా, ఇంకా ఇలా ఇంకో విశేషం ఏంటంటే పశువుల పండగని కూడా అంటారు దాన్ని ఒక పక్క నుంచి. చూడండి, ఎవరైతే రైతులు ఉంటారో, గోవుల్ని మేపేటువంటి వాళ్ళు ఉంటారో, గోశాలలు గట్రా, వాళ్ళందరూ కూడా ఆ గోవుల్ని చక్కగా కడిగి వాటికి పసుపు కుంకాలు అద్ది మెడలో పుష్పమాలికలు వేసి వాటికి పూజ చేస్తూ ఉంటారు. అదంతా ఎందుకు? ఇంట్లో చిన్న గొబ్బెమ్మలు పెడతారే చిన్న చిన్న పిల్లల చేత, ఆ పిల్లల చేత పిలిపించి గోమహాలక్ష్మి, గోవు యొక్క పేడది గోమయం, అంటే గోమయంలో కూడా లక్ష్మీదేవి ఉంది అని మన పెద్దలు చెప్పారు. కాబట్టి గోవు యొక్క పృష్ఠం నుంచి వచ్చేటువంటి ఆ పదార్థం అది. పృష్ఠమునందు లక్ష్మీదేవి ఉంటారు. గోవు పృష్ఠము, ఏనుగు యొక్క శిరస్సు, ఏమండి గజముఖం మీద ఉంటుంది లక్ష్మీదేవి. అందుకనే గజము ఏనుగుకు పూజ చేస్తే ముఖానికి పూజ చేయాలి, ఏమండి గోవుకు పూజ చేస్తే పృష్ఠానికి పూజ చేయాలి, తోక ఉండేటువంటి చోట. ఎందుకంటే లక్ష్మీ స్థానం అని చెప్పారు. కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి పదార్థం అంటే గోమయం చాలా పవిత్రంగా చెప్పారండి. ఎక్కడైనా సరే మీరు చూడండి, ఓ నోములు ఇవన్నీ చేస్తే గోమయే నాను లిప్యా అంటారు. అంటే ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టండి అని చెప్తారు. అంటే ఆవు పేడతో అలికినటువంటి చోటకి దేవతలు వచ్చి కూర్చోవడానికి చాలా సంతోషాన్ని చూపిస్తారు. వాళ్ళు కూర్చోవాలి అంటే మనకేదో శుభ్రంగా మంచి ఆసనం వేసి దాని మీద ముక్కుమలు కొట్టేసి ఇవన్నీ చేస్తే మనం ఎలాగైతే శుష్టిగా కూర్చుంటామో, శుద్ధిగా సంతోషంగా, ఆ దేవతలు వచ్చి అక్కడ కూర్చోవాలి అంటే ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టాలి అని చెప్తారు. అదే కల్లాపు వేసేవాళ్ళు పూర్వం గుమ్మాల్లో ఆవు పేడతోటి, అంటే ఈ క్రిములేమీ రాకుండా ఉండేదానికి. అట్లాగా గోమయంతో చేసినటువంటి చిన్న చిన్న ముద్దలు అక్కడ పెట్టి వాటి గొబ్బెమ్మల పేరుతోటి పూజ చేసి చక్కగా చుట్టూ పిల్లలు తిరుగుతూ ఉంటారు. ప్రదక్షిణంగా చిన్న చిన్న పిల్లల చేత చేపిస్తుంటారు, ఆడపిల్లల చేత. ఎందుకని రాబోయేటువంటి కాలంలో వీళ్ళు మంచి సంతానవంతులై మంచి ఆరోగ్యంగా ఉండి అలాగే ఐశ్వర్యంతో ఐదోదనంతో ఉండడం కోసమని, సౌమంగళ్య సిద్ధి కోసం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి భోగి పండగ చాలా విశేషం. అలాగనే చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తూ ఉంటారు. ఏమండి ఈ భోగి పండగ నాడే అంటే ఏమిటి, వాళ్ళల్లో ఒక విశేషమైనటువంటి కాంతి వస్తుందిట. అలాగే ఎంతోమంది ముత్తైదువులు వస్తారు, వాళ్ళు ఆశీర్వచనం చేసి చక్కగా భోగిపళ్ళు రేగుపళ్ళు పోస్తారు. సప్త సప్త మహాసప్త సప్తద్వీభావ సుందర సప్త జన్మ కృతం పాపం మకరీహంతు సప్తమి అని. ఇదే మనకి ధర్మం. చూడండి, భోగిపళ్ళలో పోసేటువంటి రేగుపళ్ళు రథసప్తమి నాడు కూడా మన శిరస్సు మీద పెట్టుకుని ఆ జిల్లేడాకుల్లో పెట్టుకుని స్నానం చేస్తాం. అంటే పాపాన్ని పోగొడతాయి. ఏమంటే రేగిపళ్ళు దగ్గర గొప్పతనం అదనమాట. కాబట్టి ఆ భోగి పళ్ళల్లో రేగిపళ్ళు పోస్తారు, రూపాయి బిళ్ళలు పోస్తారు, ఇంకేవో పుష్ప రేకులు ఇవన్నీ వేసి వాటి చేత వాళ్ళకి ఆశీర్వచనం చేయిస్తూ ఉంటారు. వచ్చిన పెద్దల చేత వాళ్ళ శిరస్సు మీద పోస్తుంటారు. ఇట్లా భోగి పండగ చాలా గొప్ప భోగాన్ని ఇస్తుంది అని చెప్పారు. అది 13వ తారీఖు మనకి సోమవారం నాడు వచ్చింది. అట్లాగే 2వ రోజు అయినటువంటి సంక్రాంతి ఉంది. 14వ తారీఖు మంగళవారం రోజున మకర సంక్రాంతి. ఆ రోజుని సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఆ మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ ఉత్తరాయణ పుణ్యకాలము అని చెప్పారు. ఆ సమయంలో పెద్దలని కూడా స్మరించేటువంటి ఒక విశేషమైనటువంటి సంప్రదాయం చెప్పారు. అన్ని వర్ణముల వారు కూడా వారి పూర్వులు వెళ్ళిపోయినటువంటి తాత, ముత్తాత, తండ్రి ఇలాంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళని ఒక్కసారి స్మరించుకొని ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆ పేరు చెప్పి బ్రాహ్మణులకి, బీదలకి ఎవరైతే దానం చేస్తారో
బ్రాహ్మణ పూజ చేస్తారో, ఏమంటే గోపూజ చేస్తారో, దాన ధర్మాలు చేస్తారో వాటి వల్ల పితృదేవతలు కూడా సంతోషాన్ని పొంది ఉత్తమ లోకాలు పొందుతారు అని చెప్పారు. అందుకని ఉత్తర ద్వార దర్శనం చేస్తారు. ఆ ఉత్తర ద్వారం నుంచి వెళ్ళిపోతారు ఈ పితృదేవతలు. ఎక్కడైనా పాపం చేసి అనుకోని చోట ఉంటారనుకోండి, వాళ్ళు నరకాదుల్లో ఉంటారే, అటువంటి ఆ పాపలోకాల నుంచి కూడా విడుదల పొందినటువంటి వారై మన భూలోకంలో ఈ పిల్లలు చేసేటువంటి ఈ ధర్మకార్యాల వల్ల ఈ మకర సంక్రాంతి రోజున ఆ పెద్దలకు ఇచ్చుకోవడం అనే పేరుతోటి అలాగే పితృపూజ చేస్తారు. ఉత్తమైనటువంటి మహాత్ములు ఆ రోజున తర్పణాలు చేస్తారు పితృదేవతలకు విశేషంగా. ఆ రోజు అందుకనే మనకి మినుముతో చేసినటువంటి పదార్థాలు సమర్పణం చేస్తారు. అందుకనే మినప సున్నిండులు ఇవన్నీ కూడా మనకు వచ్చిన లోకంలో ఏమంటే మినుము తినాలి ఆ రోజుని. కాబట్టి అటువంటి పితృకార్యాలకు సంబంధించినటువంటి కాలమన్నీ, అలాగనే దేవకార్యం ఆ రోజున ఎవరైతే భగవద్ అనుగ్రహం కోసం పూజరాజులు చేస్తారో వాళ్ళకు కూడా చాలా విశేషం కలుగుతుందని చెప్పారు. ఇది మకర సంక్రాంతి రోజున ప్రధానంగా సూర్యుడిని తప్పకుండా ఆరాధించాలి ఆ రోజున. ఎందుకంటే ఆయన సూర్యగమనం బట్టే కదా ఉంది కనుక అందుకనే ఆయన మొట్టమొదటి గ్రహరాజు అంటారు. అటువంటి సూర్యుడిని ఆరాధన చెయ్యాలి ఆ రోజున. పితృదేవతలకి దేవతలకి కూడా ప్రీతికారకమైనటువంటి కాలంగా సంక్రాంతి చెప్పారు. అది మకర సంక్రాంతి కాలము అన్నారు. ఆ మకర సంక్రాంతి 14వ తారీఖు మంగళవారం నాడు మనకు వచ్చింది. ఇక 15వ తారీఖు కనుమ అన్నారు. కనుమ అంటే అది కూడా పశువుల పండుగగా చెప్పారు. ఆ రోజున పశువుల్ని బాగా అలంకరించి వాటిని బాగా పూజించి పశుకోష్ఠాలన్నీ కూడా శుభ్రం చేసి, అంటే ఎంతో కష్టపడేవి పాపం పొలాలు దున్ని మనందరికీ అన్నం ఇచ్చేటువంటి దానికి ప్రధాన ఆధారంగా ఉంటాయి పశువులకి. పశువుల్ని గౌరవించాలి. ఎందుకంటే అవి చాలా బరువు లాగి పాపం ఆ పొలములు దున్నడం కానీ పొలం పనులన్నీ చేస్తాయి పాపం అవి. మామూలుగా రైతులు పశువుల పట్ల చాలా గౌరవంగా ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు. కొన్ని చోట్లయితే పశువులకి ఎంతో ప్రేమ ఉంటుంది యజమానుల పట్ల, అవి దగ్గరే ఉంటూ ఉంటాయి, ఇళ్లలో కూడా వచ్చేస్తుంటాయి. అట్లాంటి పశువులను కూడా గౌరవించి సంవత్సరానికి ఒకసారి కనుమ పండుగ రోజున ఆ పశువులను కూడా చక్కగా పూజించి వాటి రుణం తీర్చుకుని వాటికి నమస్కారం పెట్టి మీ ద్వారా మేము ఈ పంటలు తీసుకుంటున్నాము అని చెప్పి సేద్య చేసేటువంటి రైతులందరూ కూడా చేస్తారు ఆ పని. అట్లాగే మనం కూడా ఆ రోజున గోవుల్ని చక్కగా పూజించాలి. పశువులు లేనివాడు కూడా గోపూజ చేయాలి. గోవుకి ఏదైనా కొంచెం పదార్థాన్ని గడ్డి కానీ ఇలాంటివన్నీ కూడా అందించి ఆ పశువులకు కూడా మనం గౌరవాన్ని ఇవ్వాలి. ఇది కనుమ పండుగ రోజున. ఆ రోజు ఎవరు కదలరు. ఇంటికి వచ్చినటువంటి బంధువులు కనుమ రోజున బయటికి పోరు. 3 రోజులు ఖచ్చితంగా ఇంట్లో ఉంటారు. ఏమంటే మన్నాడు ముక్కనుమ అంట. ముక్కనుమ అంటే దాని తాలూకు ఇంకా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. సంక్రాంతి సంబంధించినటువంటి కాలంగానే దాన్ని చెప్పి ఈ ప్రకారంగా మన భారతదేశంలో ప్రతి చోట కూడా ఈ సంక్రాంతి చేసేటువంటి విధానాన్ని చెప్పి ఆయా కాలాల్లో దేవాలయాల్లో విశేషమైన అర్చనాదులు చేసి భక్తులను చక్కగా అనుగ్రహాన్ని పాత్రులను చేసి ఇంకా కొన్ని చోట్ల ఉత్సవాన్ని చేసేటువంటి ఆలయాలు అనేక చోట్ల ఉన్నాయి. అట్లా విధంగా చేస్తూ ఈ సంక్రాంతి అనేటువంటి ప్రతి సంవత్సరం మనకు వస్తుంది. కానీ ప్రతి సంవత్సరము కూడా కొత్త నూతనత్వాన్ని పొందుతూనే ఉంటుంది. ప్రతి చోట కూడా అందరూ కూడా దాన్ని ఎంతో ఆనందంగా ఆనంద సందోహంగా దాన్ని ఆచరిస్తూ ఉంటారు. అలాంటి మకర సంక్రాంతి ఈ పరమాత్మ అయినటువంటి సూర్యభగవానుడు ఉన్నాడో ఆ సంక్రాంతి పురుషుడు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుగ్రహం చేత సర్వులు కూడా ఆరోగ్యవంతులై అనుగ్రహాన్ని భాగ్యాన్ని పొందుగాక అని చెప్పి ఆశీర్వచనం చేస్తూ ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపజేస్తూ ఉన్నాము. సమస్త సన్మంగళాని భవంతు. శుభం శుభం శుభం.